गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचंद्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। जय नारायणि नमोस्तुते। पावन स्थानమైనటువంటి కాంచీపురం ఎన్నో యుగ యుగాలుగా మహాదేవి కామాక్షిదేవి ఈ ఇలను రక్షిస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ధర్మస్థాపన కోసం భగవంతుడు అనేక రూపములు ధరించి మనుకులాన్ని రక్షిస్తున్నాడు. ఆత్మీయులారా, కాంచీపురమునకు అనేక యుగాలకు సంబంధం ఉంది. అందుకు ప్రధానంగా చెప్పుకోవాలనంటే, త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత సంతానం కలిగేటువంటి సూచనలు లేనందువల్ల పరితాపము చెందినటువంటి దశరథ మహారాజు తన ఇలవేల్పైనటువంటి బాలా త్రిపుర సుందరీ దేవిని ధ్యానించాడు. అప్పుడు అమ్మవారు స్వప్నంలో కనపడి, నీవు కాంచీపురంలో ఉన్నటువంటి మూల స్థానాన్ని నీవు దర్శించి సేవించమనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. అందుకు దశరథ మహారాజు తన ఇలవేల్పు అయినటువంటి మహాదేవి యొక్క ఆజ్ఞ అనుసరించి తన దేవేరులతో కలిసి వశిష్ఠ మహారాజు అందరూ కూడా వచ్చారు. ఒక మండలం పాటు కామాక్షి దేవిని సేవించారు. తత్ఫలితంగా అమ్మవారు తన చతుర్బాహువుల నుండి 4 సంతానాన్ని కలుగుతుందనేటువంటి ఆశీర్వాదం లభ్యమైంది. మీరు కాంచీపురంలో కామాక్షి దేవాలయానికి వెళ్తే గర్భగుడికి పక్కనే దశరథ మహారాజు స్థాపించినటువంటి సంతాన స్తంభం అనేటువంటి ఉంటుంది. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది. కామాక్షి అనుగ్రహం వల్లనే శ్రీరామచంద్రుడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ ఇలకు లభ్యమయ్యారు. ఆత్మీయులారా, ఒక క్షేత్రం అనేటువంటిది సకల లోక కళ్యాణం చేసేటువంటిదే కాంచీపురం. ఇందుకు నిదర్శనంగా మరొక వృత్తాంతాన్ని చెప్పవచ్చు. శాక్త సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యమైనటువంటిది శ్రీ లలితా సహస్రనామం. అందులో అమ్మవారి వలననే దశావతారాలు లభ్యమయ్యానే విషయం ప్రత్యక్షంగా ఉంది, ప్రస్ఫుటంగా తెలియజేశారు నామావళిలో. కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఉంది. అమ్మవారి యొక్క ఆ యొక్క చేతి వేళ్ల ద్వారా 10 వేళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 వేళ్ల ద్వారా 10 అవతారాలు వచ్చాయని మనకు లలితా సహస్రనామంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే మూల స్వరూపిణి పరాశక్తి, పరమేశ్వరుడు ఆది దంపతులు, పరమేశ్వరుడు పార్వతి ఆది దంపతులు. వాళ్ళ నుంచినే సకల జగత్తు కూడా
చక్కగా నిర్వహించబడుతుందన్నమాట. సృష్టి స్థితి లయములన్నీ కూడా అమ్మవారి యొక్క క్రియ వలన జరుగుతున్నాయి. ఇది ఎందుకు చెప్పవచ్చానంటే, అమ్మవారి కృప ఉంటే మంచి కుటుంబం లభ్యమవుతుంది. మనం శ్రీమద్ రామాయణాన్ని బాగా పరిశీలించి చూసినట్లయితే మనకి ఏం తెలుస్తుందని, కుటుంబ వ్యవస్థ పూర్వం నుండి మన భారతదేశానికి సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. కుటుంబంలో చక్కగా ఉంటే సంస్కారాలన్నీ కూడా లభ్యమవుతాయి. మరి కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారి నుండి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాధాన్యమైంది అన్నారు ఆయన. అందుకు కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం, కాంచి పరమాచార్య స్వాముల వారు 1978లో హంపీలో ఉన్నప్పుడు అక్కడ ఒక గుహలో ఉండేటువంటి వారు. విరూపాక్ష దేవస్థానం వెనకలున్నటువంటి ఆ గుహ ఒకటి ఉంది. ఆ గుహలో ఆయన ఉండేటువంటి వారు. మలయాళ మాంత్రిక గుహ అని అంటారు. దాని ముందరనే సీతమ్మ వారి పుష్కరిణి కూడా ఉంది. అక్కడ వారు బస చేసి ఉన్నప్పుడు అనేక వేల సంఖ్యలో ప్రజలు, భక్తులు వారికి తమ విన్నపాలు చెప్పేటువంటి వారు. తమ కుటుంబంలో ఎటువంటి దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మిమ్మల్ని ప్రత్యక్షంగా మేము వచ్చి చూడలేకపోతున్నాం, కాంచీపురంలో ఉండి దర్శించే వాళ్ళం, కానీ మీరు ఇప్పుడు యాత్రలో ఉన్నారు. స్వాముల వారు అంతటి నిండైనటువంటి వయసులో వారి ఉత్తరాలన్నింటినీ కూడా భూతద్దంలో కూర్చొని చదివేటువంటి వారు. అందరినీ కూడా ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. అలాంటి ఒక ఉత్తరం వారి చేతిలో ఉంది. ఒక కుటుంబంలో ఒక కుమారుడు ఉద్యోగంలో ఉంటూ తల్లిదండ్రులను దూరం పెట్టేశాడు, అలక్ష్యం చేశాడు. ఆ ఒక వ్యక్తి కొన్ని రోజుల తర్వాత హంపీలో శ్రీవారు ఉన్నప్పుడే బాగా చక్కగా అలంకరించుకొని 8 వేలకు ఉంగరాలు పెట్టుకొని కారులో వచ్చాడు. నేను అప్పుడు ఎదురుగా ఉన్నాను. స్వాముల వారు శిష్యులకు చెప్పారు, వారిని నా దగ్గర రావద్దని చెప్పండి అన్నారు. ఆయన అంతమందిలో కూడా అవమానంగా, ఇంత గొప్ప శ్రీమంతుణ్ణి ఎంతో వినయంగా అంత దూరం నుంచి వచ్చాను, చెన్నై నగరం నుండి, స్వాములు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అనగానే, మీరు వెళ్ళిపోమని చెప్పి తక్షణం నేను ఆయన చూడనన్నారు. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటే పరిచారకుడు అడిగాడు. ఆయన అడుగుతున్నాడండి, ఎందుకు కానీ దూరం పొమ్మంటున్నారంటే, మొదలు వాళ్ళ తల్లికి అన్నం పెడుతున్నాడా, వాళ్ళ తల్లికి అన్నం పెట్టిన తర్వాత నా దగ్గర రమ్మని చెప్పు అన్నారు. స్వాముల వారు అనేక విషయాల్లో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు అనిపిస్తుంది. ఎందుకనగా వేదం ఏం చెప్తుందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తుంది. వేద సంరక్షణ చేసినటువంటి కాంచి పరమాచార్య స్వాముల వారు శిష్యులను ఆ విధంగా సరైన క్రమంలో పెట్టడం అది చాలా ప్రముఖమైనటువంటిది. ఆత్మీయులారా, ఇంకొక మహాపండితుడు ఒక ఆయన, స్వాముల వారు చెన్నై ఆ యొక్క తమిళనాడులో సంచారం చేసిన సందర్భంలో అక్కడికి వెళ్ళాడు ఆయన, స్వాముల వారు దర్శించుకోవడానికి. స్వాముల వారు ఆయనతో అన్నాడు, ఎందుకు నా కోసం ఇంత దూరం పరిశ్రమ చేసుకుని వచ్చావు? నీకు విషయం తెలుసునా? మీ సహోదరి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవు, మొదలు ఆమెను చూసుకొని తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. కుటుంబంలో భగవత్ స్వరూపమైనటువంటి ఎవరు అంటే కన్య మరియు సహోదరి. అందుకే కుటుంబ వ్యవస్థ అంత గొప్పది అని చెప్తారు శాస్త్రాలు. ఆత్మీయులారా, అప్పుడు ఆయన నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత అదే సమయానికి ఒక బట్టల వ్యాపారి ఒక ఆయన స్వాముల వారికి వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు స్వాముల వారు అన్నారు, అందులో అన్ని వస్త్రాలు తీసి పక్కన పెట్టు అనగా దాంట్లో 9 గజాలు ఉన్నటువంటి ఒక మంచి చీరను చూపించాడు. ఇది ఎంత విలువ అన్నాడు. ఇది 118 రూపాయలు అన్నాడు. స్వాముల వారు అన్నారు, ఈ వచ్చిన వ్యక్తికి అది ఇచ్చి 118 రూపాయలు ఇప్పించుకో, ఒక బ్లౌజ్ పీస్ కూడా నీ దగ్గర ఉన్నది ఇవ్వమన్నాడు. స్వాముల వారు అన్నారు, మొదలు ఈ వస్త్రాలు తీసుకొని వెళ్ళి ఆ యొక్క తిరుమడదూర్ అనేటువంటి ఊర్లో ఉండే మీ సహోదరికి ఇచ్చి ఆమెతో 2 రోజులు గడిపి నా దగ్గర రమ్మన్నారు. ఆత్మీయులారా, ఆయన వెళ్ళగానే వాళ్ళ సహోదరి ఎంతో ఆనందపడింది, మా అన్నగారు వచ్చారు అనేసి.
తమ పేదతనంలోనూ ఆయన స్వాగతించి చాలా చక్కగా భోజనం పెట్టింది. అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వాముల వారు పంపించారమ్మా, నేను ఇన్నాళ్ళు నిన్ను మర్చిపోయాను అని ఎంతో బాధపడ్డాడు. ఆమెకు తగినటువంటి వ్యవస్థ చేసి స్వాముల వారు అన్నాడు, నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి నా దగ్గర రావాలన్నాడు. నేరుగా వారం రోజులు ఆమె దగ్గర ఉండి ఆమెకు వ్యవస్థ చేసి తిరిగి వచ్చారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం ఆచార్యులు అందరూ కూడా మన పండగలు, మన ఉత్సవాల్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థనే మనకు తెలియజేస్తున్నాయి. మనం దీపావళి పండగ చూస్తే అందులో ఆత్మభగిని, ఆ యొక్క భగిని భోజనం అని ఉంది. అంటే అక్కడ వెళ్ళి భోంచేసుకొని రావాలి, సహోదరి ఇంటికి వెళ్ళాలి అని ఉంది. మన పండగల్లో అలా అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. కావున కాంచి శ్రీ శంకరవేయ సరస్వాముల వారు ముందు జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తూ నేను విరమిస్తాను. ఒకసారి శంకరవేయ సరస్వాముల వారికి ఒక కుటుంబం వచ్చి ఆ యొక్క లగ్న పత్రిక ఇచ్చారు. స్వాముల వారు దాన్ని వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఆ పత్రికను ఒకసారి కూలంకుషంగా చూశారు. అంతా చక్కగా ఉంది, మరి మీతో ఒక ఆయన కిట్టి అని ఉన్నారు, ఆయన ఉన్నాడా, వచ్చాడా అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. నిక్ నేమ్తో చెప్పారు స్వామివారు. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు వచ్చిన 10 మంది కూడా ఒకరు మొహాలు చూసుకుంటున్నారు. నేను అనుకున్నాను, స్వాముల వారు ఏమైనా పప్పులో కాలేసారా, జ్ఞాపకం ఏమైనా లేదా, ఏదో చెప్పబోయి ఎవరికైనా చెప్తున్నారా, అక్కడే నిల్చుకొని చూస్తున్నాను నేను. స్వాముల వారి జ్ఞాపక శక్తి అమోఘం అండి. శ్రీ శంకరవేశ్వర స్వాముల వారు మన పీఠంలో ఉన్న అందరికీ అంతే సర్వజ్ఞులు. వాళ్ళు ఎంత 10 నిమిషాలు అయిన తర్వాత వాళ్ళు చెంపలు చరుచుకొని, మా జ్ఞాపకం రావటం లేదు, పెరిగివో మమ్మల్ని క్షమించండి అనగానే స్వాముల వారు, ఆయన్ని మీరు మర్చిపోయారా అన్నారు. అప్పటికి వాళ్ళ జ్ఞాపకం రాలేదు. అప్పుడు వాళ్ళ చిన్నాన్న గారి పేరు చెప్పారు. అప్పుడు వాళ్ళు సాష్టాంగ దండ ప్రణామం చేసి, మా తప్పైపోయింది. అప్పుడు అన్నారు, స్వాముల వారు మొదలు నాకు ఇచ్చారు పత్రిక, మొదలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చిరండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అనుకుంటున్నారు మాకు వారికి ఆస్తి తగాదా లేదో చిన్న పేచి ఉండేది. స్వాముల వారు అన్నారు, మీరు వెళ్ళండి, అన్నీ సరిపోతాయి అన్నారు. అందుకే బంధుత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మీయులారా, మనం ప్రతి అమావాస్య తర్పణం ఏదైతే ఇస్తామో ఆ తర్పణం యొక్క విధి ఏంటంటే అందరినీ మన జ్ఞాపకం చేసుకోవడం, బంధువులందరినీ కూడా, మన వంశానికి మన కుటుంబానికి ఎవరెవరు సహాయం చేశారో వారిని జ్ఞాపకం పెట్టుకోవడం. మేనత్తగారులను, మామగారులను, చిన్నాన్నగారులను, మన వంశం వారిని, మనకు మంత్రదీక్ష ఇచ్చిన గురువును, తర్వాత మన గాయత్రి ఇచ్చినటువంటి వారెవరు, ముఖ్యంగా మన తండ్రి. ఆయన తండ్రి మరియు గురువు ఎలా అవుతాడంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. కావున ప్రథమ గురువు అని మనం అనాలి ఆయన. ఈ విధంగా మిగతా మంత్రదీక్ష ఇచ్చినటువంటి వాళ్ళు మన పరంపరలో మనకు ఆశీర్వాదం చేసినటువంటి, మన పరంపర అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆచార్యులు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మనం తర్పణం ఇడుస్తున్నాం. ఆత్మీయులారా, సీతారాముల వారి కథ మనం వింటే మనకి ఏం తెలిసి వస్తుంది? ఆధ్యాత్మికంలో చాలా ప్రముఖమైనటువంటిది కనుక కుటుంబ వ్యవస్థ. మన వ్రతములు, నోములు అన్నీ కూడా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి మనం తెలిసి వస్తున్న ఈ విషయాలన్నీ కూడా. అందుకే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అన్నాడు. రాజులకు వంశంలో యొక్క రాజయోగాన్ని నేను చెప్పాను అన్నాడు. అది పరంపరగా కొనసాగుతుంది, అది కాలంలో నష్టమైందని. మనమేమి విచారించవలసిన పని లేదు. కాలంలో అనేకమైన పరిణామాలు వస్తాయి. ఆ పరిణామాలు వచ్చినప్పుడు వాటిని అన్నిటినీ కూడా మనం అధిగమించి మన పూర్వీకులు మనకు చూపించిన దిశానిర్దేశాలు, రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, అందులో కుటుంబ వ్యవస్థ చాలా ప్రముఖమైనటువంటిది. మన కన్నీళ్లు తెప్పిస్తాయి అవన్నీ కూడా. సంఘటనలు మనం చూస్తూ ఉంటే రామాయణ మహాభారతాలు మనం దర్శిస్తున్నప్పుడు కానీ, సత్యహరిశ్చంద్రుల వారి కుటుంబంలో ఎలా వాళ్ళు సత్యం కోసం ఎలా పోరాడారు, ఇటు ఋషుల వైపు చూస్తే వశిష్ఠుల నుండి ఎవరెవరనందు అందరూ కూడా కుటుంబ వ్యవస్థని చక్కగా కాపాడుకుంటూ వచ్చారు. పరంపరగతగా మనం ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా కుటుంబంలో అందరినీ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి అనుగ్రహం చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. కావున అట్టి కృపా ఆశీర్వాదాలు కాంచి కామకోటి పీఠాధిపతులు మనకు సర్వులకు అనుగ్రహించి
మన సనాతన ధర్మాన్ని, ఇంట్లో ఉన్నటువంటి అనుష్ఠానాలను మనం నెరవేర్చుకునేటువంటి అవకాశాలను మనకు భగవత్ స్వరూపమైన గురువులు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయ సదస్సు మహాస్వాములు వారి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర.